ఫోర్న్ వీడియోలు చిన్నపిల్లలు తీసి ప్రపంచం మొత్తానికి స్ప్రెడ్ చేస్తున్నటువంటి వ్యక్తిని మొన్న మధ్యనే అమెరికా అరెస్ట్ చేయడం, మలేషియా సహకారంతో ఆ తర్వాత మలేషియన్ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. తమ దేశం నుండినే ఇట్లాంటి వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి, ఇలాంటి వీడియోలు తీస్తున్నారు అన్నటువంటి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పుడు టోటల్గా వందలాది మందిని, దాదాపు 170 మందిని అరెస్ట్ చేస్తుంది. ఓవరాల్గా 10,000 మందికి పైగా ఉద్యోగులతో ఉన్నటువంటి రజారుద్దీన్ అనేటటువంటి వ్యక్తి ఈ వ్యవహారాలకు కారణం అన్నటువంటి విషయం బయటపడింది. GISB అనేటువంటి సంస్థ ఈ మొత్తం వ్యవహారాలకు కారణమైంది. వీళ్ళకి 138 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. టోటల్ వాల్యూ 1.9 మిలియన్ల రింగిట్స్, అంటే $4,52,000 వ్యాపారాలు నడుస్తున్నాయి. 14 ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి వాళ్ళకి. ఈ సంస్థ ఈ చిన్న పిల్లలకి ఎవరైతే ముస్లిం యువతే, ఇక్కడ ఇందులో అన్యాయానికి గురవుతున్నది కూడా ముస్లిం చిన్నపిల్లలే, వాళ్ళకి ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళకి చదువు దగ్గర నుంచి అన్నీ మేమే నేర్పుతామని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ చేత ఇట్లాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అన్నటువంటి విషయం బయటపడింది. మలేషియన్ పోలీస్ టోటల్గా 187 మంది చిన్నపిల్లల్ని ఇప్పుడు రక్షించారు. ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ అయితే జరుగుతోంది. ఇది డైలీ మెయిల్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కథనానికి, ద ఇండిపెండెంట్ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కథనం అనమాట.